నిన్న డిజైన్ చేశారండి? క్యాన్వా ప్రాక్టీస్ చేశాను మేడం. ఇమేజ్ వచ్చిందా? ఇమేజెస్, వీడియోస్ కూడా కొన్ని చేశాను. మేడం వీడియోస్‌లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు కదా లోపల. ఏంటండి? ఆ! వీడియో లోపల కూడా మనం ఎడిట్ చేయడానికి వస్తుంది అవును. క్యాన్వాలో. చేయొచ్చు. మొత్తం అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. యాహ్! వీడియోలో లోపల మళ్ళీ అసలు ప్లెయిన్‌ది తీసుకొని కంప్లీట్‌గా డిజైన్ చేసుకోవచ్చు మనం అన్ని యానిమేషన్స్ తోటి. ఆ! అవునవును. కాకపోతే దాని మీద చాలా వర్క్ చేసే కొద్దీ ఇంకా చాలా పెరుగుతూ ఉంటది. అసలు ఐడియాలు పెరుగుతూ ఉంటాయి. ఎట్లా చేయాలి ఇంకా. మనం జస్ట్ బేసిక్సే నిన్న కవర్ చేసుకుంది. అవునవును. దాంట్లో ఏంటంటే ఇంక మనం కూర్చునే కొద్దీ మనకు ఆప్షన్స్ కనపడతాయి. కొత్త ఆప్షన్స్. ఇంకా ఎలా చేయొచ్చు అనేది ఇంకా మన ఫ్రీ తోటే చాలా వరకు అంటే మన క్రియేటివిటీ ఉండాలి. ఎట్లా చేయాలి? కొంతమంది చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు వీడియో ఎడిటింగ్ అనేది. కొంతమందికి కొంచెం కష్టంగా ఉంటది. అది ఆ కొత్తగా ఆలోచించడం, ఆ కలర్ కాంబినేషన్స్ అర్థం కావడం, అవునవును. ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంకా మీరు ఒక 1, 2 డేస్ మంచిగా కూర్చొని మీరే ఒక మంచి వీడియో అనేది డిజైన్ చేస్తారు. ప్రాక్టీస్ చేయాలి మేడం ఆ! డైలీ. కంప్లీట్‌గా అసలు ఏమి లేకుండా బ్లాంక్ తీసుకొని మంచిది చేయగలుగుతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న టూల్స్ అంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. ఒక ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా ఐడియా ఉండాలి. ఈ వీడియో చేస్తున్నామంటే దీనికి ఏమేం కావాలి? ఎక్కడ ఏమి యాడ్ చేయాలి? ఇదంతా ఒక ఐడియా ఉండాలి. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎక్కడ మంచిగా లుక్ అండ్ ఫీల్ బావుంటదో అక్కడ ఉంచడము. లేని చోట మళ్ళీ కొత్తయి యాడ్ చేసుకోవడం. బట్ అయితే చాలా టైం తీసుకుంటది. ఫాస్ట్‌గా అయితే ఓకే. ఏమవ్వదు. మనం అనుకున్నంత ఫాస్ట్‌గా. హుహు. బట్ టైం తీసుకుంటది కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తే మంచి వీడియోస్ డిజైన్ చేయొచ్చు. అయ్యో! ఇది ప్రో వెర్షన్‌కెళ్లారనుకోండి ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తాయి. ఇంకా బాగా చేసుకోవచ్చనమాట వీడియోస్. సరే అండి. ఇప్పుడు మనకి క్యాన్వా గురించి కంప్లీట్ అయిపోయింది గదా! ఇంకా ఏమి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు గదా! లేదు మేడం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్‌బుక్ యాడ్స్‌లోకెళ్దాము. ఓకే. మనము అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారండి మీరు? చేయలేదు మేడం. ఓల్డ్‌ది పని చేయదా? కొత్తది చేయాలా? అంటే అది పర్సనల్‌ది వాడకండి. మామూలుగా విడిగా ఆఫీసులకెళ్ళినప్పుడు. ఇప్పుడు క్రియేట్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్న పర్సనల్‌ది వదిలేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. డిజిటల్ మార్కెటింగ్‌లో అకౌంట్స్‌తో చాలా పనుంటది. యాక్చువల్‌గా ఇప్పుడు ఆఫీస్‌లో వాళ్ళు ఇస్తారనుకుంటా కదా మేడం. వాళ్ళు ఇవ్వరా? ఆహాహా! యాక్సెస్‌లు ఇస్తారండి మాక్సిమము. ఎక్కువగా యాక్సెస్‌లు ఇస్తారు. అకౌంట్ ఇవ్వరు. ఓకే. ఎనీహౌ ఒకటి ఉండడం బెటర్ మనకి. సరే. ఒకటి జీమెయిల్ ఒకటి, ఫేస్‌బుక్ అకౌంట్ ఒకటి ఉండడం అనేది మనకి చాలా బెటర్ అనమాట. అంటే మాక్సిమం కొంతమంది ఏంటంటే అకౌంట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళ ఏంటంటే వాళ్ళు తెలియకో వాళ్ళ పర్సనల్ అకౌంట్స్‌లో పేజెస్ క్రియేట్ చేసుకొని ఉంటారు. ఓహ్! వాళ్ళ పర్సనల్ అకౌంట్ మనకివ్వరు గదా! వాళ్ళు యాక్సెస్ ఇస్తారప్పుడు. యాహ్! ఓకే. మనం వర్క్ చేయడానికి. అప్పుడు మన అకౌంట్ కావాల్సొస్తది. మనం మన పర్సనల్ అకౌంట్‌ని యూజ్ చేయలేం గాబట్టి ఒక అకౌంట్ అనేది వర్క్ కోసం డెడికేటెడ్‌గా పెట్టుకుంటే ఏ క్లయింట్‌కి వర్క్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర యాక్సెస్ తీసుకొని వర్క్ చేయడం. ఇంకా వాళ్ళెళ్ళిపోయినప్పుడు వాళ్ళు యాక్సెస్ రిమూవ్ చేసేసుకుంటారు. ఇంకా అయిపోతది మనం. అయితే క్రియేట్ చేసుకోండి అకౌంట్. ఈ అకౌంట్ అయిపోయిన తర్వాత ఈ అకౌంట్‌లో ఏంటంటే మనం బేసిక్‌గా జస్ట్ ఈ అకౌంట్‌లో నార్మల్‌గా పోస్టులు చేసుకోగలం, షేర్స్ చేసుకోగలం, లైక్స్ ఇవన్నీ వస్తాయి. బట్ మనం యాడ్స్ క్యాంపెయిన్ చేయలేం. ఓకే. అలాగని ఎక్కువ పోస్టులు, ఎక్కువ వర్క్ యాక్టివిటీస్ చేయలేం. గ్రూప్స్‌లో గూడా ఎక్కువ షేర్ చేయడానికి కూడా ప్రెజెంట్ అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను. అంటే అంతకుముందు చేసేది. బట్ ఇప్పుడు చేయట్లేదు. అంటే రూల్స్ కూడా చాలా మారిపోయినాయి. ఈ ఫేస్‌బుక్‌కొచ్చేసి. ఇప్పుడు ఇంకొక లాస్ట్
ఫిబ్రవరిలో ఒక కొత్త రూల్ వచ్చిందనమాట. ఇప్పుడు రీసెంట్‌గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఇమ్మీడియేట్‌గా మీరు పేజ్ క్రియేట్ చేసుకుంటే, అంతే ఇమ్మీడియేట్‌గా బ్లాక్ అయిపోద్ది. క్రియేషన్ మొత్తం అయిపోయిన తర్వాత పేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసి ఆహ్, సేవ్ అనగానే బ్లాక్ అయిపోద్ది అకౌంట్. అవునవును. అంత ఫాస్ట్‌గా అది వస్తుంది. ఇమ్మీడియేట్‌గా చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకొని ఒక 1 మంత్ తర్వాత, 1 ½ మంత్ తర్వాత మీరు పేజెస్ క్రియేట్ చేసుకోండి. ఈ లోపల ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్ అనేది దాంట్లో చేస్తా ఉండండి. లైక్ ఓకే. ఇమేజెస్ పోస్ట్ చేయడము, లైక్ ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకోవడము, ఇట్లాంటివి చేసుకోండి. యాహ్! కొంచెం నార్మల్‌గా యాక్టివిటీస్ అయిన తర్వాత అప్పుడు పేజ్ క్రియేట్ చేసుకోండి. మీకు కొంచెం బ్యాన్ గాకుండా ఉంటది. సరే. లైక్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఈ అకౌంట్‌లోకొచ్చిన తర్వాత మన అన్ని యాక్టివిటీస్ ఇక్కడ చేయలేం గాబట్టి కొత్త పేజ్ క్రియేట్ చేసుకుంటే పేజెస్‌కి ఇక్కడ మనకి పేజెస్ ఉన్నాయి. ఆ! ఇక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. ఇక్కడ అకౌంట్‌లో నుంచి ఇక్కడ ఉన్నా గూడా ఇక్కడ నుంచైనా ఎళ్ళొచ్చు. క్రియేట్ న్యూ ప్రొఫైల్ పేజ్ అనేసి. ఇక్కడ పేజ్ క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రొఫైల్ పేజ్ అని. ఇక్కడొచ్చేసరికి మనకి 2 పేజెస్ కనిపిస్తున్నాయి. లైక్ పబ్లిక్ పేజ్ ఒకటి, పర్సనల్ ప్రొఫైల్ ఒకటి. పర్సనల్ ప్రొఫైల్ అంటే మన ప్రొఫైల్‌కి ఇంకొక ప్రొఫైల్ అనమాట. గెట్ ఎ న్యూ నేమ్ అండ్ న్యూ ఫీడ్స్. మనం ఏదన్నా పర్సనల్‌గా మనం మార్కెటింగ్ చేసుకోవాలన్నా ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక ప్రొఫైల్ పేజ్ అనేది ఒక అకౌంట్‌లోనే ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి పబ్లిక్ పేజ్ వచ్చేసి బిజినెస్‌కి, క్రియేటర్స్‌కి, ఆర్గనైజేషన్స్‌కి ఇది యూజ్ అవుతది. నెక్స్ట్ గెట్ స్టార్ట్. ఇక్కడ మనం మన అకౌంట్‌ని మనం ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలి. ఆ నేమ్స్ ఏం పెట్టాలి అనేది పేజ్ నేమ్. మాక్సిమం కంపెనీ నేమ్ పెట్టమంటారు. కొన్నిసార్లు ఆ కంపెనీ నేమ్‌తో పేజ్ క్రియేట్ అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా దానికి ఎక్స్ట్రా యాడ్ చేయమని అడుగుతారు. డిజిటల్ ఇండియా అని జస్ట్ ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మన కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా వెబ్‌సైట్. ఇక్కడ అంటే మనం బయోడేటా ఇక్కడ ఇవ్వాలి. బట్ ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆప్షన్ అని ఉంది కాబట్టి వదిలేయొచ్చు. జస్ట్ ఇక్కడ క్రియేట్ పేజ్ అని ఇవ్వగానే కొత్త అకౌంట్స్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మన ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ రిలేటెడ్ అయితే ఆ కంట్రీ. ఇక్కడ ఫోన్ నంబరు, ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్, ఇక్కడ మన లొకేషను, అవును. టౌన్, సిటీ గాని పోస్ట్ కోడ్. అంటే ఇవి మొత్తం ఇస్తే మన వెబ్‌సైట్ హెల్త్ అనేది ఇక్కడ ఉంది. పేజ్ హెల్త్ నీడ్ టు వర్క్ అని ఇచ్చాడు కదా! ఇక్కడ గుడ్ అని వచ్చే వరకు మనం అన్ని డేటా అంతా ఫిల్ చేయాలి. ఇక్కడ గుడ్ అని వస్తే మంచిగా ఆప్టిమైజ్ అయినట్టు మన పేజీ. బట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి హవర్స్ అని ఉంది. ఇక్కడ నో అవర్స్ అవైలబుల్ అంటే మనము అవర్స్ ఏం లేవు. ఇక్కడ ఏం చూపించదు. ఇక్కడ వచ్చేసి ఆల్వేస్ 24 అవర్స్ ఓపెన్‌లో ఉంటే ఆల్వేస్ ఓపెన్ అని చేసుకోవాలి. లేదు అంటే మనం ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్ అంటే ఈ సెలెక్టెడ్ అవర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనం మార్నింగ్ 10 ఏఎంకి ఓపెన్ చేస్తాం అనుకోండి. 10 ఆర్ 9కి ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. నైట్ క్లోజింగ్ వచ్చేసి మనం నైట్ 10కి క్లోజ్ చేస్తున్నాం అనుకోండి. అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అవర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనము సాటర్డే, సండే లేదనుకోండి. ఇవి 2 సెలెక్ట్ చేయకుండా వదిలేసి సేవ్ చేస్తే సేవ్ అయిపోతదనమాట అవర్స్. అవర్స్ సేవ్ అయినాక నెక్స్ట్. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి అంటే లోగో.
అండ్ కవర్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యానర్ వస్తది. ఇది డిజైన్ చేసుకోవాలి స్పెసిఫిక్‌గా. ఒక లోగోను ఒక డిజైన్ క్యాన్వానేగా మేడం మొత్తం. క్యాన్వానే యూజ్ చేసుకోండి. లోగోస్ కూడా అక్కడే ఉన్నాయి కదా! అవునవును. మీరు డిజైన్ చేసి పెట్టుకోండి. యూట్యూబ్ కూడా పనికొస్తది. యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా లోగోస్ అయి కావాల్సి వస్తాయి కదా! యాహ్! యాహ్! యతీషమా ఏయ్! తీసేసి సరిగ్గా పడుకో. హ్మ్? ఇక్కడ వచ్చేసి ఇవి 2 యాడ్ చేసిన తర్వాత కవర్ ఫోటో ఇవన్నీ నెక్స్ట్ యాడ్ యాక్షన్ బటన్. ఈ యాక్షన్ బటన్ అనేది మనకి ఇక్కడ పీపుల్స్ బుక్‌లో అంటే పీపుల్స్ ఏదైనా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలన్నా ఇది మనకి యూజ్ అవుతుంది. లేదంటే సైన్ అప్స్ ఏదైనా వెబ్‌సైట్‌కి సైన్ అప్ ఫార్మ్స్ కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. హోటల్స్‌కి, రెస్టారెంట్స్‌కి ఇది యూజ్ అవుతుంది. అలాగే షాపింగ్స్‌కి ఇది యూజ్ అవుతుంది. ఎట్ టికెట్స్ అంటే ఫైండ్ ద అంటే లైక్ బస్ టికెట్స్ కానీ, రైల్ టికెట్స్ ఇట్లా ఏదైనా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెండ్ మెసేజెస్ అంటే మెసేజెస్ వచ్చి ఫేస్‌బుక్ మెసెంజర్‌కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెండ్ వాట్సాప్ మెసేజెస్ అంటే మన వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేయాలి. మనకి వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేయాలంటే మనకి బిజినెస్ వాట్సాప్ ఉండాలి. అప్పుడే మనకు వర్క్ అవుతుంది. అలాగే కాల్ నౌ అంటే మనం కాల్ వస్తుంది అనమాట. వాళ్ళకి క్లిక్ చేయగానే మనకి కాల్ వస్తుంది. అండ్ సెండ్ ఈమెయిల్స్ అంటే ఈమెయిల్స్ వస్తే కాంటాక్టర్స్ అంటే కాంటాక్ట్ ఫామ్ పెట్టొచ్చు మన వెబ్సైట్లో కానీ ఇట్లా. ఇవి వచ్చేసి రిమైనింగ్ వాచ్ నవ్వు విజిట్ గ్రూప్ ఇవన్నీ రిమైనింగ్ బై నవ్ ఇవి ఏ కావాలంటే మన యాప్స్కి సార్ గ్రూప్స్ ఆర్ యాప్స్కి రిలేటెడ్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ వాట్సాప్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మనం మెసెంజర్ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ దీనికి సేవ్ అంటే మెసెంజర్ సేవ్ అవుతుంది. ఇక్కడ వచ్చింది చూడండి మెసెంజర్. ఇక్కడ ఇది యాక్టివ్ అవుతుంది. మన పేజీ ఓపెన్ అయితే ఇది యాక్టివ్ అవగానే మనకి ఎవరైనా మెసేజ్ పెడితే మనకి ఫేస్బుక్ బాక్స్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తే వాట్సాప్ అనేది మనకి వస్తుంది. గెట్ వెరిఫికేషన్ కోడ్ అన్నారు అనుకోండి మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ వచ్చేసినాక ఇక్కడ వాళ్ళు వెరిఫికేషన్ కోడ్ వెరిఫై చేయిస్తారు. మనకి ఓటీపీ వెరిఫై చేసుకుంటాం కదా, అలానే వెరిఫై చేసుకుంటే ఇప్పుడు వాట్సాప్ అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. అప్పుడు మనం వాట్సాప్కి మనం లీడ్స్ని జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం పేజ్ క్రియేట్ చేసుకునేటప్పుడు వాట్సాప్ అకౌంట్ అనేది జనరేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి లైక్స్ ఫాలోవర్స్ పెరుగుతారు. ఇక్కడ మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకుని మన పేజ్కి ఫాలోవర్స్గా మార్చుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది అండ్ డన్. ఇప్పుడు మనకి పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇలా వచ్చింది. పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. జస్ట్ మన పేజీలో అన్నీ ఉన్న పేజీని చూపిస్తాం. ఇప్పుడు లైక్ మనకి ఇలా ఒక పేజ్ అనేది వచ్చింది. ఈ పేజ్ వచ్చినాక ఇక్కడ మనం పోస్టులు చేయాలి. మన పేజ్ వచ్చింది కదా ఇట్లా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే మనం ఒక ఆల్రెడీ ఇమేజ్ డిజైన్ చేసుకుని ఉంటే ఆ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసి మనం కంటెంట్ రాయాలి. ఇక్కడ
ఇక్కడ మామూలుగా మనం ఏంటంటే పోస్ట్ కంటెంట్ రాసుకుంటాం. మనం ఏదైనా పోస్ట్ చేస్తుంటే ఇక్కడ జస్ట్ ఊరికే మనం ఇమేజ్ యాడ్ చేస్తున్నాం కదా! ఇక్కడ ఇమేజ్ గాని, వీడియో గాని ఇక్కడ యాడ్ చేసుకొని ఇంక నెక్స్ట్ పోస్ట్ చేసినాక ఇక్కడ మళ్ళీ పోస్ట్. ఇక్కడ ఇమేజ్ పోస్ట్ అయింది కదా! ఈ ఇమేజ్ పోస్ట్ అయిన తర్వాత ఈ ఇమేజ్ వచ్చేసి నేను ఏఐ నుంచి జనరేట్ చేసింది జస్ట్ ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రూప్స్ అదే కొత్తగా మీరు క్రియేట్ చేసుకుంటే ఈ గ్రూప్స్ ఆప్షన్ మీకు రాదు. ఆప్షన్ రానప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి గ్రూప్స్లో యాడ్ చేయాలి. ఇక్కడ టైప్ చేయాలి. ఏ గ్రూప్స్ అయినా మేడం? ఏదైనా యాడ్ చేసుకోండి. ప్రతి టెక్నాలజీకి కానీ, ప్రతి సర్వీసెస్ కానీ, ప్రతి బిజినెస్ కానీ గ్రూప్స్ ఉంటాయండి. బట్ మనం ఎలా యాడ్ చేసుకోవాలంటే మన సర్వీసెస్ ఎవరికి యూజ్ అవుతాయో ఆ గ్రూప్స్ని మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. అవును. మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, బిజినెస్ ఓనర్స్ లైక్ హై డెవలపర్స్ ఇలాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళు రియల్ ఎస్టేట్కి ప్లాట్స్ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మనం ట్రైనింగ్ కాబట్టి స్టూడెంట్స్ గ్రూప్స్ని, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, స్టడీ బీటెక్, ఎంసీఏ ఇలాంటి గ్రూప్స్ అన్ని మనం యాడ్ చేసుకోవాలి. అదే సర్వీసెస్ ఇస్తున్నారు అనుకోండి, స్టార్టప్ ఓనర్స్ గ్రూప్స్, లేడీస్ ఎంటర్ప్రెన్యూర్స్ గ్రూప్స్, ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే అవి మీరు దానికి తగ్గట్టుగా యాడ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఫెసిలిటీ, మనం గ్రూప్స్ ఇక్కడ పేజ్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్స్ యాడ్ చేస్తే ఈ పేజ్కే యాడ్ అయిపోతాయి గ్రూప్స్. మనం అకౌంట్లోకి వెళ్ళి షేర్ చేయక్కర్లేదు అనమాట. ఇక్కడ గ్రూప్స్ సెలెక్ట్ చేస్తే మనకి గ్రూప్స్ ఉన్నాయి. యుఎస్ఏ ఇట్లా వరల్డ్ వైడ్ ఇలా అందరూ వస్తున్నారు. ఇవి మనకేం సెట్ కావు. బట్ తెలుగు లేకపోతే హైదరాబాద్ అని, ఆంధ్ర అని ఇక్కడ చూడాలి. ఇక్కడ హైదరాబాద్ స్టూడెంట్ గ్రూప్ అండి. హైదరాబాద్ ఇది మనకి సెట్ అవ్వదు. స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి కొన్ని గ్రూప్స్ కనిపిస్తున్నాయి. బీటెక్ స్టూడెంట్స్, బీటెక్ అని ఇలా ఉన్నాయి. స్టూడెంట్స్ గ్రూప్స్కి మనం జాయిన్ చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ పోస్ట్కి ఇక్కడ గ్రూప్స్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. అప్పుడు షేర్ చేయడం స్టార్ట్ చేయాలి హైదరాబాద్ గ్రూప్స్. కానీ ఇలా మీరు డెస్క్టాప్తో చేయడం కంటే కూడా మొబైల్లో లాగిన్ అయిపోయి చేస్తే చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ గ్రూప్స్ కనుక డెస్క్టాప్ నుంచి షేర్ చేస్తే బ్లాక్ చేస్తుంది. మొబైల్ నుంచి మనం అప్ టు 50 గ్రూప్స్ వరకు చేసుకోవచ్చు. బట్ డైలీ 50 చేస్తున్నా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లాగా మ్యాక్సిమం మొబైల్ నుంచి ఎక్కువ గ్రూప్స్కి షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా గ్రూప్స్ అన్ని షేర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇన్సైట్స్ చూడాలి. మనం ఇది గ్రూప్ ఏం షేర్ చేయలేదు, ఎంతమంది చూసారో దీన్ని చూద్దాం. జస్ట్ 5 వ్యూస్ వచ్చినాయి, 2 మెంబర్స్కి రీచ్ అయింది. బట్ ఇది మనం ఇక్కడ గ్రూప్స్లో షేర్ చేయలేదు. గ్రూప్స్లో షేర్ చేస్తే మంచిగా వస్తుంది దానికి. ఇది పెద్దగా రీచ్ ఏం రాలేదు. మనం గ్రూప్స్లో షేర్ చేయలేదు, జస్ట్ ఊరికే పోస్ట్ చేస్తున్నాం.
ఇవేనా మేడం కంపెనీలో లీడ్స్ జనరేట్ చేయాలి అంటారు ఇవేనా? అంటే ఒకప్పుడు ఇలా గ్రూప్స్‌లో షేర్ చేస్తే మనం కింద ఫార్మ్ ఇస్తే చాలా మంది లీడ్స్ వచ్చాయండి అప్పుడు. బాగొచ్చాయి. ఆ! ఆ! అప్పుడు మేమే జనరేట్ చేసేవాళ్ళమి. ఇక్కడొచ్చేసి ఇక్కడ రీచ్ వచ్చేసి 700 మెంబర్స్‌కొచ్చింది. ఓన్లీ వ్యూస్ 200 వచ్చినాయి. 91 ఇంటరాక్షన్స్ అయినాయి. ఇట్లా గ్రూప్స్‌కి షేర్ చేస్తే ఏమవుతదంటే మంచి రీచ్ అనేది వస్తది. అంతకుముందు ఏంటంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేసేది ఫేస్‌బుక్స్. ఇప్పుడేంటంటే మనము ఎక్కువ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. అంతకుముందంటే ఒక 4, 5 అకౌంట్‌లు ఒక్కొక్క కంపెనీకి 4, 5 అకౌంట్‌లు మెయింటైన్ చేసి అన్ని ఫేస్‌బుక్‌లో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్‌లో జాయిన్ అయిపోయి అన్నిట్లో అంటే ఎక్కువ గ్రూప్స్ ఒకే దాంట్లో పోస్ట్ చేసి స్పామ్ కింద వస్తదని ఒక 50 గ్రూప్స్ ఒక ఫేస్‌బుక్‌లో, ఒక 50 గ్రూప్స్ ఇంకో ఫేస్‌బుక్‌లో అట్లా యాడ్ చేస్తే అసలు డైలీ 100 లీడ్స్ వరకు జనరేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అందరికి అవేర్‌నెస్ పెరిగింది. అందరూ ప్రతి ఒక్కళ్ళు బిజినెస్‌లు పెట్టేస్తున్నారు. ఇదంతా సోషల్ మీడియా అవేర్‌నెస్ పెరిగింది. ఇప్పుడు ఆర్గానిక్‌గా లీడ్ జనరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. యాహ్! మేబీ కోర్స్ హై ఎండ్‌లో మనం ఎట్లా థింక్ చేయాలంటే క్రియేటివ్‌గా ఉండాలి. మంచిగా క్రియేటివ్‌గా ఉండాలి. అలాగే మనము ఇచ్చేదానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లైక్ ఇట్లా నార్మల్‌గా ఇలాంటి పోస్ట్‌లకి లీడ్స్ అనేవి పెద్దగా జనరేట్ అవ్వవు. మనం ఏంటంటే ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్‌గా వాళ్ళకి చెప్పాలి. అలా దాని నుంచి మనం పోస్ట్‌లు, షేర్‌లు చేసుకుంటే అప్పుడు లీడ్స్ జనరేట్ అవుతాయి గానీ మరి అంత ఎక్కువైతే కావు. కానీ కంపల్సరీగా పెయిడ్ యాడ్స్‌కెళ్ళాల్సిందే. ఏదైనా సరే. కొంచెం ఈ స్టూడెంట్స్ ఇలాంటివైతే ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గానీ, సర్వీసెస్‌కి ఇలా అయితే కంపల్సరీగా యాడ్‌లోనే తీసుకోవాలి. మేడం ఇప్పుడు పెయిడ్‌కైనా మనం ఇన్ని చేస్తే బ్లాక్ చేస్తాడు వాడు. పెయిడ్‌కేం చేయడండి. చేయడా పెయిడ్? హుహుహు. ఎవరో మెసేజ్ పెట్టారు చూడు. ఇలా మాడ్యూల్స్ లిస్ట్ పెట్టాలి ఈయన. జస్ట్ ఇలా మనం షేర్స్ చేసుకుంటాం. షేర్స్ చేసుకుని ఈ ఇన్సైట్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇన్సైట్స్ అన్ని సెట్ చేసుకుంటే ఇక్కడ మనకి వ్యూస్ ఎన్నొచ్చినాయి, రీచ్ ఎంతుంది, ఇంటరాక్షన్స్ ఎన్ని జరిగినాయి, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంటరాక్షన్స్ ఎన్ని, వ్యూస్, రీచ్ ఎలా అని తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి యాడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేసి ఇది ఆర్గానిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ మనం అన్ని చెక్ చేసుకోవచ్చు, ఓవర్ వ్యూ చూసుకోవచ్చు. సేమ్ దీంతో పాటే మనం ఇన్స్టాగ్రామ్ కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి ఫేస్బుక్తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మీరు రేపు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసినాక కొన్ని రోజులు ఆగినాక మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లైక్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తారు కదా, అప్పుడు ఇదే మెయిల్ ఐడితో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి ఇంటిగ్రేట్ చేయండి. అది ఈజీగానే అవుతుంది. అక్కడ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అప్పుడు యాడ్స్ రన్ చేస్తే మనకు మంచిగా రిజల్ట్ ఉంటుందనమాట. అంటే ఓన్లీ ఫేస్‌బుక్, ఓన్లీ ఇన్‌స్టాగ్రాము వీటికి ఇట్లా చేసే కన్నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కలిపి చేస్తే మనకి యాడ్స్ అనేవి ఎక్కువొస్తాయి. ఎక్కువొస్తది. లైక్ ఇక్కడ ఇంకొకటి ఉంది కదా! మనము షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటది ఈ ఫేస్‌బుక్‌కి. బట్ డైరెక్ట్‌గా ఇక్కడ షెడ్యూల్ చేయలేము. ఇక్కడ మెటా బిజినెస్ సూట్. ఇక్కడ మనకు ఫేస్‌బుక్ ఇది ఇన్‌స్టాగ్రామ్ ఇంటిగ్రేట్ అయ్యలేకపోతే కనెక్ట్ అనే ఆప్షన్ వస్తే అక్కడ క్లిక్ చేసి మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే తర్వాత పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనెక్ట్ అయిపోతది. అది పెద్ద కష్టం ఏమి ఉండదు. దాంట్లో కాంప్లికేషన్ ఏమి ఉండదు. ఇక్కడ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఎ పోస్ట్ అన్నది. పోస్ట్ క్రియేట్ చేయొచ్చనమాట ఇక్కడ. ఇక్కడ మనం ఇందాక ఇక్కడ ఒక పోస్ట్ ఉంది కదా! ఇక్కడ ఫోటో ఆర్ వీడియో అని ఉంది.
మనం ఫోటో యాడ్ చేద్దాం. ఇట్లా ఫోటో యాడ్ చేసిన తర్వాత మనం కంటెంట్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ కంటెంట్ ఎలా యాడ్ చేస్తామంటే, దీనికైతే మనం ఏం రాయలేము గానీ, మామూలుగా నార్మల్ పోస్ట్‌కైతే చాట్ జీపీటీ యూజ్ చేసి మనం ఏ కీవర్డ్‌కైతే మనం ఇమేజ్ జనరేట్ చేసామో, అదే కీవర్డ్‌కి పోస్ట్ కంటెంట్ క్రియేట్ చేయమంటే ఇక్కడ క్రియేట్ చేసి ఇస్తది. అది మీరు ఇక్కడ పేస్ట్ చేసి, మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తది. అవి ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చనమాట. జస్ట్ చిన్న ప్రాంప్ట్ జస్ట్ క్రియేట్ ఏ పోస్ట్ కంటెంట్ అనేసి జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఇది మనకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ మన వెబ్సైట్ లింక్ ఇచ్చి ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇస్తే హ్యాష్ ట్యాగ్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ మన ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాం. జస్ట్ ఇంకా మనం ఇక్కడ డైరెక్ట్‌గా పబ్లిష్ చేయొచ్చు ఒక ఆప్షన్. లేదు షెడ్యూల్ చేయాలంటే ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ ఉంటది. జస్ట్ ఈ పోస్టింగ్స్ అయిపోగానే షెడ్యూల్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనము ఏ టైంలో పోస్ట్ చేయాలనేది ఆప్షన్ ఉంటుంది. రేపు పోస్ట్ చేయాలి. రేపు ఎప్పుడు 11:00 11 AM పోస్ట్ చేస్తామనుకోండి. 11:31 మా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలా మనము డైరెక్ట్‌గా పెట్టడం కన్నా, మనం ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొక ఆప్షను షెడ్యూల్ పోస్ట్ టైమింగ్స్, బెస్ట్ పోస్ట్ టైమింగ్స్ అని మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోవాలి. ఆ టైంని బేస్ చేసుకొని పోస్ట్ చేస్తే ఏంటంటే మనకి వ్యూస్ పెరుగుతాయన్నమాట. మనకి టైం అనేది పోస్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకున్నా వస్తది. బెస్ట్ పోస్టింగ్ టైం సాయంత్రం పూట మేడం 7కి అందరూ ఫ్రీగా ఉంటారు ఇంటికొచ్చి. అట్లా కాదండి. దీంట్లో వచ్చేసి వేరే ఫర్ ఫేస్‌బుక్ అంటే డిఫరెంట్‌గా చూపిస్తదనమాట. ఇక్కడ మండే వచ్చి 9 AM టు 12 PM అండ్ ట్యూస్‌డే వచ్చేసి 9 AM టు 12 PM అండ్ వెడ్నెస్‌డే 7 AM టు 10 AM ఇట్లా ఈ టైమింగ్స్ అన్నీ ఇస్తుంది. సాటర్డే టైమింగ్స్ ఇలా ఇచ్చినాయి. ఇదే తీసుకొచ్చేసి మనకి ఏఐలో ఇచ్చామంటే లైక్ సారీ ఇక్కడ మనం ఇండియా అని కూడా టైప్ చేద్దామండి. జస్ట్ పోస్ట్ ఇన్ ఇండియా. ఇండియా. ఇండియన్ టైమింగ్స్ వేరే ఉంటాయి. లైక్ క్యాష్ మార్నింగ్ 7 టు 9 AM లంచ్ బ్రేక్స్‌లో 12 టు 2 PM అండ్ ఈవినింగ్ 7 టు 9 PM. ఈ పీరియడ్‌లో మనం పోస్ట్ చేసుకుంటే ఫేస్‌బుక్‌కి స్ సెట్ అవుతుంది. ఇట్లా మనం ఏ టైంలో మనకి ఇమేజెస్ రెడీ అయినా ఈ నియర్ టైంలో షెడ్యూల్ చేసుకుంటే మనకి మార్నింగ్ 7 ఇలానే వీక్ డేస్, వీకెండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. జస్ట్ మనము ఇది ఇక్కడ ఏఐలో ఇస్తే ఇక్కడ వచ్చేసి మనకి టైమింగ్స్ మొత్తం ఇచ్చేస్తుంది. ఈ టైంలో పోస్ట్ చేయడం అవాయిడ్ చేయమని చెప్తుంది.
మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్. ఇట్లా మనకి టైమింగ్స్ అనేవి వస్తాయి. మనకి ఈ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటది. బట్ ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఓన్లీ ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కే వర్క్ అవుతది. లైక్ మీరు ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలన్నా, లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలన్నా మీకు ఆప్షన్ లేదు. షెడ్యూల్ ఆప్షన్ లేదు. కాబట్టి దీనికోసం మనం ఏమి యూజ్ చేస్తామంటే సోషల్ టూల్స్ ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని మెయింటైన్ చేసే టూల్స్ ఉంటాయి. లైక్ బఫర్, జూహు ఇట్లాంటి టూల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి మనకి. ఈ టూల్స్ ఏంటంటే మనకి షెడ్యూలింగ్ ఆప్షన్ ఇస్తాయి. ఆ షెడ్యూల్ ఆప్షన్‌లో అన్ని పోస్ట్‌లని మనం షెడ్యూల్ చేసి పెట్టుకుంటే మనం ఆ టైంకి పోస్ట్ అవుతాయి. మళ్ళీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మాక్సిమం సర్వీసెస్‌లో అంత అంటే బిఫోరే క్యాలెండర్ మొత్తం క్రియేట్ చేసి షెడ్యూల్ చేయరు. బట్ ఈ కామర్స్ కంపెనీ వాళ్ళంటే ఓ 1 మంత్ ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. 1 మంత్ కొన్ని కంపెనీస్ అయితే 3 మంత్స్ బిఫోరే ప్లాన్ చేసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది. ఈ డేట్‌కి లైక్ 20కో, 22కో ఫెస్టివల్ ఉంది. అంటే వాళ్ళు ఒక 10-15 డేస్ బిఫోరే ఆ ఫెస్టివల్‌కి రిలేటెడ్‌గా అన్నీ ఇస్తారు. అంటే ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు తీసుకోరు కదా! ముందు నుంచి ప్లాన్ చేస్తా ఉంటారనమాట. ఆహ్, ఆఫర్స్ పంపించడము, కొనుక్కునేలాగా ఎంకరేజ్ చేయడము ఇట్లా. అందుకని వాళ్ళేంటంటే 1 మంత్, 2 మంత్స్ ముందే క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటారు. క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని, క్యాలెండర్‌కి తగ్గట్టుగా కంటెంట్, ఇమేజెస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని షెడ్యూల్ చేసేసుకుంటారనమాట. టైమింగ్స్ ప్లస్ కంటెంట్, ఇమేజెస్ మొత్తం షెడ్యూల్ చేసుకుంటారు. ఈ షెడ్యూలింగ్‌కి టూల్స్ కూడా ఉంటాయి. లైక్ సెల్ అనో సంథింగ్ ఒక టూల్ ఉంది. ఇట్లాంటి టూల్స్ ఇవన్నీ పెయిడ్ టూల్స్. ఇక ఈ కామర్స్ వాళ్ళైతే కంపల్సరీగా టూల్స్ కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. బట్ సర్వీసెస్ వాళ్ళేమో మాక్సిమం ఫ్రీ టూల్స్ తోటే నడిపిస్తారు. మన ఇండియా వైస్‌గా. బట్ ఇవన్నీ ఆటోమేషన్ అనుకుంటా కదా మేడం? ఏంటండి? ఆటోమేషన్ అనుకుంటా కదా ఇవంతా ఇది? ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్‌గా సెట్ చేసుకునేవి. అదే హూట్ సూటా ఏదో ఉంటది కదా ఒకటి. ఏంటంటే హూట్ సూటా? ఆ! ఆ! ఉన్నాయి సార్. ఆ హూట్ సూట్ అంటే డిఫరెంట్ టూల్స్ చాలా ఉన్నాయి సార్. ఒకటనేం కాదు. యాహ్! హూట్ యాహ్! సూట్ కానీ బట్ ఏంటంటే జూహు అనేది మనకు ఒక అకౌంట్‌కి ఫ్రీ ఇస్తాడు. ఒక ఆహా! వెబ్‌సైట్‌కి ఒక 5, 6 కనెక్ట్ చేసుకోవచ్చు. బఫర్ అయితే ఓన్లీ 3 ఇస్తాడు. 3 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యాడ్ చేసుకోవచ్చు షెడ్యూల్ చేసుకోవడానికి. మామూలుగా కంపెనీ ఏం వాడతాయి మేడం ఎక్కువ? ఏంటండి? కంపెనీస్ ఎక్కువ యూజ్ చేసేది ఏంటిదండి? ఎక్కువ యూజ్ చేసేదంటే జూహు యూజ్ చేస్తారండి. నెక్స్ట్ బఫర్ యూజ్ చేస్తారు. ఎందుకంటే బఫర్ పెయిడ్ వెర్షన్. మన ఇండియన్ చిన్న కంపెనీల వాళ్ళు అంత ఎక్స్‌పెన్సెస్ పెట్టేసి టూల్స్ కొనలేరు. అదే. డాలర్స్‌లో ఉంటాయి కాబట్టి. బట్ ఫారిన్ కంట్రీస్‌లో మాక్సిమం టూల్స్ వాడతారండి. టూల్స్ వాడకుండా ఎవరు వర్క్ చేయరక్కడ. యాహ్! వాళ్ళు చిన్న కంపెనీ గాని, పెద్ద కంపెనీ గాని టూల్స్ కంపల్సరీ యూజ్ చేస్తారు. వాళ్ళు మనకంటే చిన్న ఫ్రీ టూల్స్ తోటి నడిపిస్తారు గానీ మాక్సిమం వాళ్ళ మార్కెట్ కూడా ఎక్కువగా మేడం వాళ్ళదైనా. ఆ! మార్కెట్ ఎక్కువ. వాళ్ళు అమౌంట్ పెడతారు. వాళ్ళకొక సిస్టమాటిక్‌గా ఉంటది. ఒక యాహ్! వర్క్ కల్చర్ గాని, ఆ! మనకిలాగా మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు సిస్టమ్ ముందు కూర్చోబెట్టరు అట్లా. ఇటు దుబాయ్‌లో బాగుంటాయంట మళ్ళీ. ఏంటండి? డిజిటల్ మార్కెటింగ్ అయ్యి దుబాయ్‌లో కూడా బాగుంటాయంట. చేస్తున్నాను ఇప్పుడు. నేను ఆల్మోస్ట్ 4, 5 క్లయింట్స్‌ని హ్యాండిల్ చేశాను. లాస్ట్ ఇయర్ 2 క్లయింట్స్‌ని హ్యాండిల్ చేశాను దుబాయ్ నుంచి. ఆ! ఇప్పుడు 2 క్లయింట్స్ ఉన్నారు. అదే. దుబాయ్ వాళ్ళు. కానీ ఏంటంటే అండి ఇంకొక ఇక్కడ డిఫరెన్స్ ఏముంటదంటే, ఆయన ప్రాపర్ దుబాయ్ అనుకోండి, అక్కడ నేటివ్ పీపుల్ అనుకోండి సాలరీ ఇస్తాడు. ఎక్కువిస్తారు. అక్కడుండి చేయాలి. అక్కడ ఉండక్కర్లేదు. మనం హ్మ్. ఇండియాలో ఉండి చేసినా, అక్కడ ఆ! నేటివ్ పర్సన్ అనుకోండి, దుబాయ్ ఆరిజిన్ అనుకోండి, ఆ! ఆ! ఆ కంపెనీ ఓనర్ దుబాయ్ ఆరిజిన్, దుబాయ్ క్యాండిడేట్ అనుకోండి, మనకి సాలరీ కొంచెం ఎక్కువుంటది. అదే. మన ఇండియన్స్ దుబాయ్‌లో కంపెనీ పెట్టారనుకోండి, మన ఇండియన్ సాలరీనే ఇస్తారు వాళ్ళు. మన ఇండియానే కాదు. మన ఇండియన్స్ ఏ కంట్రీ నుంచి మనకి కాల్ చేసి వాళ్ళకి అక్కడ కంపెనీలు పెట్టి మన ఇండియా వాళ్ళని హైర్ చేసుకున్నా మన ఇండియన్ సాలరీసే ప్రిఫర్ చేస్తారు. అవునవును. బట్ అక్కడ నేటివ్ పీపుల్స్‌కి అయితే అక్కడ సాలరీస్ ప్రకారము ఆ స్కేల్ వాళ్ళు ఫాలో అవుతారు.
అక్కడ పీపుల్స్ అనుకోండి మనకు వర్క్ కూడా టైమ్ టు టైమ్ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా బావుంటది. యెస్ మేడం. అక్కడైతే ఇబ్బంది పెట్టరుగా టైం. ఏంటండి? ఇంత టైం ఉండదనుకుంటా ఇంతసేపు. అవునండి. నిజంగా నేను హ్యాండిల్ చేశాను గదా! మామూలుగా దుబాయ్ ఆరిజిన్ పీపుల్స్‌ని. హ్మ్. వాళ్ళు అసల టైం అంటే టైం అంతే. టైం అయిపోయినాక ఇంకా అసలు కనీసం మెసేజ్ కూడా పెట్టరు. ఇన్ టైమ్ లోపల ఏది పెట్టేసినా మనం వర్క్ ఎప్పుడైనా చేసుకొని ఇన్ టైమ్‌లోనే అయిపోతది అంతే. మన టైం అయిపోయినాక ఇంక అసలు మన ఈ నుంచి ఈ టైం అని ఇచ్చారంటే, ఆ టైం దాటినాక అసలు వర్క్ ఏంటి అని కూడా అసలు ఏం మెసేజ్ పెట్టరు. మళ్ళీ తెల్లారి పెడతారు ఎక్కడి వరకు అప్డేట్స్ వచ్చినాయి. ఇంకేదన్నా ఎమర్జెన్సీ అయితే తప్ప. అదే. ఏదైనా ఇమ్మీడియేట్‌గా యాడ్స్ రన్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇమ్మీడియేట్‌గా ఏదన్నా మిస్టేక్స్ సైట్‌లో కనిపిస్తే అవి ఎడిట్ చేయడానికి అట్లాంటివి ఏమన్నా రేర్ కేసెస్‌లో జరుగుతాయి గానీ మాక్సిమం పెట్టరు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఏది మేడం మీరు చేసేది? ఇప్పుడు ఏంటండి? ప్రెజెంట్ దేని మీద మేడం మీరు చేసేది? నేనా అండి ప్రెజెంట్ ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ ఎస్‌సిఓ చేస్తున్నానండి. ఆహా! ఓకే. అండ్ మళ్ళీ అదే కంపెనీలో వాళ్ళకి స్టూడెంట్స్ ఉన్నారు. ట్రైనర్ వర్క్ కన్నా కూడా వర్క్ ఏమో జూనియర్స్‌కి అసైన్ చేపిచ్చి ట్రైనింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. ఆ! వాళ్ళ ఇన్‌స్టిట్యూట్స్‌లో ట్రైనర్‌గానే క్లాసెస్‌లో టైం సరిపోతుంది నాకు. అదే. అదే. ఆ! అండి? అదే అంటున్నాను. ఆ! మా మా ఫ్రెండ్స్‌కైతే లీడ్స్ జనరేట్ చేయమంటున్నారంట మేడం బాగా. అవునండి. లీడ్స్ అంటే ఇప్పుడు మనం ఫేస్‌బుక్ యాడ్స్ చేస్తాం కదా! ఎస్‌సిఓ అండ్ ఫేస్‌బుక్ యాడ్. ఫేస్‌బుక్ త్రూ మేము లీడ్స్ జనరేట్ చేసుకుంటాం స్టూడెంట్స్ అందరిని. హ్మ్. అది చేసుకుంటాం. బట్ కౌన్సిలర్ ఉంటారు. తను కాల్ చేసి స్టూడెంట్స్‌తో మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి బ్యాచ్ షెడ్యూల్ చేస్తూ ఉంటది. అవునవును. వాళ్ళ డీటెయిల్స్ వరకు తీసుకొస్తే లీడ్స్ లీడ్స్ కన్వర్ట్ తీసుకుంటారు. చేస్తారు. కన్వర్ట్ చేస్తారు. అవునవును. బట్ మాక్సిమం అంటే వీళ్ళకంటే ఇన్‌స్టిట్యూట్ ఉంది కాబట్టి వీళ్ళెక్కువ ఇట్లా చూస్తున్నారు. బట్ ఇన్‌స్టిట్యూట్ లేకపోయినా కూడా అంతకుముందు నేను వర్క్ చేసింది కూడా కాకపోతే లీడ్స్ జనరేట్ చేయడం ఇవన్నీ ఉండేవి. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే యూఎస్‌కి బాగా పడుతున్నాయండి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి. సాలరీస్ కూడా అవును. కొంచెం మంచిగుంటున్నాయి. హ్మ్. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌కి 25 ఇచ్చారంట మాకు. వస్తాయండి. వస్తాయండి. 25, 30 అంటే మన స్కిల్ ఉండాలి ఫస్ట్. స్కిల్ లేకుండా రాదు. అండ్ అండ్ వాళ్ళు అడిగే ఇంకోటి అన్ని క్వెషన్స్‌కి ప్రాపర్‌గా ఆన్సర్ చేయగలిగితే ఈజీగా వస్తది. అంటే ఇది పెద్ద కష్టం కాదు కదా! డిజిటల్ మార్కెటింగ్. కోడింగ్ అవును. ఏముండదు. జస్ట్ కొంచెం ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయితే సరిపోద్ది మనకి. అవును. మీరు ఫస్ట్ 1 ఇయర్ అంటే మంచిగా ప్రిపేర్ అయ్యి కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి ఇక్కడ మనం వచ్చేసి మనము ఇక్కడ నుంచి పోస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఇక్కడ మనం యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి కూడా. ఇక్కడ యాడ్స్ అనేవి ఇక్కడొచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ అంటే మన గోల్స్ ఇక్కడున్నాయి. మనం ఈ గోల్స్‌ని బేస్ చేసుకొని మనం యాడ్స్ రన్ జేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఆటోమేషన్ యాడ్స్ అంటే ఏఐ యాడ్స్. ఈ ఏఐ యాడ్స్‌కి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాల్సొస్తది. వాళ్ళు ఎంత బిడ్ చెప్తే అంత పెట్టాలి. అంటే మనకి ఆహ్, కంప్లీట్‌గా ఏఐ డిసైడ్ చేస్తదనమాట. ఎవరికి చూపిచ్చాలి యాడ్ ఇదంతా. బట్ ఇంతవరకైతే మాక్సిమం ఏఐ యూజ్ చేయలేదు. మాన్యువల్‌గానే యూజ్ చేస్తున్నాము. మామూలుగా సెట్ చేయడానికి మనం సెటప్ చేసినప్పుడు అమౌంట్ అనేది బిడ్ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి గెట్ మెసేజెస్. మనకి ఎక్కువ మెసేజెస్ రావాలి అనుకుంటే మెసేజెస్ అండ్ కంపేర్ టు యాడ్స్ అంటే ఏ బై బి టెస్టింగ్ ఇక్కడ గెట్ మోర్ బుకింగ్స్కి అండ్ గెట్ మోర్ వెబ్సైట్ పర్చేజెస్కి. వెబ్సైట్ నుంచి పర్చేజెస్ చేయాలనుకుంటే బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ అంటే కంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడ. అండ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రమోటర్ పేజెస్ అంటే ఫేస్బుక్ పేజెస్ని ప్రమోట్ చేసుకోవడం. కాల్స్కి మోర్ వెబ్సైట్ విజిట్స్కి అండ్ లీడ్స్కి ఇక్కడ నుంచి కూడా క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్నా కూడా మనం యాడ్ మేనేజర్ నుంచి చేసుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మంచిగా సెటప్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి క్రియేట్ రీల్ అంటే రీల్ క్రియేట్ చేస్తే ఇక్కడ నుంచి రీల్ అప్లోడ్ చేసుకుంటే మనకి రీల్స్ అప్లోడ్ అవుతాయి. అండ్ క్రియేట్ ఏ స్టోరీ అంటే స్టోరీ యాడ్ చేస్తాం. స్టోరీస్ అంటే మనం ఫేస్బుక్కి లైక్ వాట్సాప్లో యాడ్ చేస్తాం కదా, లైక్ స్టేటస్ లాగా ఇక్కడ కూడా అలానే యాడ్ చేస్తాం. ఇది ఇలా పోస్ట్ చేసామంటే లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట స్టోరీ అనేది. ఇక్కడ షేర్ చేసి ఇక్కడ మన పేజ్ ఉంది కదా, వ్యూ స్టోరీ ఇట్లా కనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ నుంచి కూడా మనం వ్యూస్ తెచ్చుకోవచ్చు. మనం పోస్ట్లు యాడ్స్ ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. లైవ్ పెట్టుకోవడము, పోస్ట్ వీడియోస్, బల్క్ వీడియో అప్లోడ్స్ అంటే బల్క్ రీల్స్ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనకి ఆర్గానిక్గా మనం వర్క్ చేసుకునేది, షెడ్యూల్ చేసుకునే ఆప్షన్స్ ఇవన్నీ. మీరు ఒక మీ ఫేస్బుక్ అకౌంట్లో క్రియేట్ చేసుకోండి, ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. ఆ పేజ్ క్రియేట్ చేసుకున్నాక దానికి మీరు ఒక లోగో డిజైన్ చేసుకోండి. లోగో డిజైన్ చేసుకొని బ్యానర్ డిజైన్ చేసుకొని బ్యానర్లో యాడ్ చేసుకోండి. లైక్ ఒక ఇమేజ్ డిజైన్ చేసుకొని పోస్ట్ చేసుకోండి. పోస్ట్కి మనం ఏ కంటెంట్ అయితే తీసుకున్నామో ఆ కంటెంట్ ఇక్కడ ఇచ్చేస్తే ఇట్లా మనకు పోస్ట్ కంటెంట్ ఇస్తుంది. ఈ కంటెంట్ని తీసుకొని మీరు మీ పోస్ట్కి పోస్ట్ చేయండి. గ్రూప్స్ యాడ్ చేయండి. రేపు ఈ గ్రూప్స్ యాడ్ చేసిన తర్వాత బిజినెస్ సూట్ని కూడా యూస్ చేయండి ఒకసారి, ఎలా పోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని సపరేట్గా బూస్ట్ చేయండి. ఇందాక మనం పోస్ట్ ఫేస్బుక్ బూస్ట్ కనిపించింది కదా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని బూస్ట్ చేయడానికి. జస్ట్ దీనివల్ల మనకి ఏంటంటే వ్యూస్ పెరుగుతాయి తప్ప మనకు పెద్దగా లీడ్స్ అనేవి రావు. రేపు మీకు ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాం. క్యాంపెయిన్స్ రన్ చేయడము, యాడ్ సెటప్ చేసుకోవడం. అప్పటికి మీరు ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, దాంట్లో రన్ చేయొచ్చు.